హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఏంటి షెఫ్ లాగా అప్రాన్ అన్నీ కట్టుకొని వచ్చానుకున్నారా? ఏం లేదండి, ఇవాళ జస్ట్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇవాళ చాలా లేజీగా ఉందన్నమాట. నాకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా పడుకునే ఉన్నాను, ఏ పని చేయలేదు. సో సరే మా స్వాతి బిర్యానీ కావాలి లేదా ఫ్రైడ్ రైస్ కావాలి, ఇది కావాలి అది కావాలి అంటుంది. సరే బిర్యానీ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు చికెన్ తెప్పించి చేస్తున్నాను ఫాస్ట్గా. టైం అయితే 7:30 దాటిపోయింది. అసలు మెయిన్ ఏంటంటే పవర్ పోయిందనమాట. ఇంచుమించు 3:30 4:45 పోయింది, 7 o'clock వచ్చిందండి. ఇక దాంతో నాకు ముందే అప్సెట్ అయిపోయి ఇంక ఏ పని అవ్వలేదు. సో అలా ఉండిపోయాను అనమాట. ఇప్పుడు తెప్పించి చేస్తున్నాను. సరే సరదాగా అలా వీడియో తీసినట్టు ఉంటుందని చెప్పి తీస్తున్నాను అనమాట. సో నేనైతే పెద్ద రెసిపీ ఏం షేర్ చేయడం లేదు, నార్మల్గానే బిర్యానీ సామాన్లన్నీ వేపేసిన తర్వాత ఆనియన్, చిల్లీస్, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత బంగాళదుంపలు, టమాటా వేసుకున్నాను. ఇదిగో ఒకసారి ఇలా చూపించాత్వి. ఈ చికెన్ ఏంటంటే కుక్కర్లో పెట్టి, ఇదిగో చూడండి పక్కన కుక్కర్లో పెట్టి నేను దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉప్పు కారం వేసి జస్ట్ అలా కుక్కర్లో 2 విజిల్స్ పెడతాను అనమాట. సో దాన్ని ఇప్పుడే అవన్నీ మగ్గాయి, ఇవి వేసుకున్నాను. చికెన్ పీసెస్ ఇప్పుడే వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కూడా కొంచెం ఉప్పు కారం వేసుకొని అప్పుడు వాటర్ వేసేసుకొని ఇంకా బియ్యం వేసేసుకోవడమే. కొంచెం మసాలా పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని బియ్యం వేసుకుంటాను. ఎంతో చేయట్లేదు, కొంచెం నైట్ కదా, కొంచెం తింటాము. తిని ఉంటే స్వాతి రేపు మధ్యాహ్నం తినేలాగా చేస్తాను, అంతే. ఎక్కువేం కాదు, ఒక గ్లాసు రైస్తో చేస్తాను అనమాట. ఇది చాలా సింపుల్ బిర్యానీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా తీసుకో, ఇక్కడ చూపించు. యాక్చువల్లీ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే చాలా బాగుంటుంది. నేను అనుకోలేదు కదా, అసలు అన్ప్లానెడ్గా చేస్తున్నాను ఇది. అవి 2 లేవు. అవి ముందుగా ఎక్కువగా తెచ్చి ఇంట్లో పెట్టుకోనండి. తెచ్చుకున్నా కానీ తొందరగా అవి పాడైపోతూ ఉంటాయి. సో కారం కొంచెం వేగిన తర్వాత బియ్యం కూడా ఒకసారి కడిగేసి ఇందులో వేసేస్తాను. కడిగేసి వేసేసి అప్పుడు తర్వాత ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? ఇగోండి బియ్యం వేసేస్తున్నాను, కడిగేసుకున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ మా చిన్నప్పుడు అయితే కడగకుండా వేసేవారు బియ్యం బిర్యానీ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రతి చోట రైస్ తినడం తక్కువైపోతుంది కదా. ఒక బస్తా బియ్యం ఇంచుమించు నెల పైన వచ్చేస్తుంది. ఈలోగా అవి పురుగు పట్టేస్తుందని మేము ఏం చేస్తామంటే బోరిక్ యాసిడ్ కలుపుతాను అందులో. అందుకని కంపల్సరీ బిర్యానీలోకైనా సరే రైస్ కడిగి వేసుకుంటాను అనమాట. చూడండి కొంచెమే కదా చేస్తున్నాను, బియ్యం తక్కువను పీసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఉడికిన తర్వాత కనిపించాలి బియ్యం, రైస్. కొంచెం ఒక్కసారి కలిపి కొంచెం వేగిన తర్వాత నీళ్ళు వేసేస్తాను. ఇవి ఉడికించుకున్నాను కదా, చికెన్ ఉడికించుకున్న ఆ నీళ్లు కూడా ఇందులోకి కొలిచేసుకొని తీసేసుకుంటాను అన్నమాట, ఈ వాటర్ కూడా. ఇదిగోండి ఆ చికెన్ ఉడికించిన వాటర్ దగ్గర ఒక గ్లాసులు వచ్చాయి. సో నేను రైస్ గ్లాస్ మీద కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 1 2, యాక్చువల్లీ మనం బిర్యానీకి 1 1.5 వేసుకుంటే చాలు. నేను కొంచెం ఈ రైస్కి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, అందుకని మనం 3 గ్లాసులు వేయాలి కదా, ఈ 1.5కి వేసాను నేను బిర్యానీ. కొంచెం తగ్గిస్తున్నాను అనమాట, అంతేనండి. ఇంకా మూత పెట్టేసుకోవడమే, దీని మానాన్ని ఇది ఉడుకుతుంది. ఫస్ట్ ఒక్కసారి ఉడికేదాకా నేను హైలో పెడతాను. ఈ రైస్ ఉడకడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సిమ్లో పెట్టేస్తాను.
ఇంకా ఉప్పు అది చూసుకోవడమే, ఉప్పు చూసుకొని సరి చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి జస్ట్ ఒక 2 ఆనియన్స్ కట్ చేసి రైతా చేసుకుంటాను. వాళ్ళెవరు తినరు కానీ నాకు ఉండాలి రైతా, కొంచెం రైతా చేసుకుంటాను. ఉప్పు కూడా సరిపోయిందండి. సో ఇంక మనం ఏమీ సరి చేయక్కర్లేదు, అయిపోయింది. మూత పెట్టేస్తే మధ్యలో ఒక్కసారి ఉడుకుతున్నప్పుడు చూసుకొని సిమ్లో పెట్టేస్తాను. ఇంకో హైలో ఉంది ఇప్పుడు. ఓకేనా, మళ్ళీ తినేటప్పుడు కలుద్దాం. చూసారా వేడి వేడి బిర్యానీ పొగలు కక్కుతూ ఎలా ఉందో. సో వడ్డిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో యాజ్ యూజువల్ మా స్వాతిని అడుగుదాము. ఇలా వేడి వేడిగానే తినాలండి బిర్యానీ అంటే. కానీ ఈ బిర్యానీ, నేను చేసిన బిర్యానీ చల్లారిపోయాక కూడా నైట్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా ఎంత బాగుంటుందో చల్లారిన తర్వాత కూడా అంతే బాగుంటుందండి. ఇగో మా స్వాతికి పెడుతున్నాను. ఊదుకొని తిను, ఊదుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పు. కంగారు లేదు, నెమ్మదిగా తిను. బాగుందా? ఎప్పుడు కన్నా బాగుందా? రాత్రి లేట్గా చేసి వండాను కదా, ఆకలి మీద టేస్టీగా కనిపించుంటది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.